బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సునీత గోపీనాథ్ భార్యే కాదంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడం జరిగింది మాగంటి తారక్ ప్రద్యుమ్న. సునీత అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు తారక్ ప్రద్యుమ్న. మాగంటి గోపీనాథ్ కు చట్టబద్ధమైన ఏకైక కొడుకుని నేనే అంటున్నారు తారక్ ప్రద్యుమ్న. గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కొసరాజు మాలినీదేవిని పెళ్లి చేసుకున్నారంటున్నారు తారక్. మా అమ్మతో విడాకులు తీసుకోకుండానే సునీతతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ కూడా మాగంటి గోపీనాథ్ను ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు తారక్. ఇటు సునీత ఈ విషయాన్ని దాచిపెట్టి తనను గోపీనాథ్కు చట్టబద్ధమైన భార్యగా, తన పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పుగా చూపించారంటూ ఆరోపించడం జరుగుతోంది తారక్ ప్రద్యుమ్న. ఉద్దేశపూర్వకంగానే గోపీనాథ్ మొదటి పెళ్లి విషయాలను దాచారంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ తారక్ ప్రద్యుమ్న డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ షేక్పేట్ ఆర్ఓ ఆఫీస్కు వచ్చారు సునీత. అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం సరైందేనని మరో డిక్లరేషన్ ఇవ్వనున్నారు సునీత. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏం జరుగుతోంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ఇటు తారక్ ప్రద్యుమ్న ఇచ్చిన ఈ అంశానికి సంబంధించి ఈ అంశాన్ని ఈసీ పరిశీలించడం జరుగుతుందా? ఐ థింక్ స్క్రూటినీ కూడా పూర్తవుతున్న సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం మాగంటి సునీత లోపలే ఉన్నారు. మనం షేక్పేట్కి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర ఉన్నాం. ఈసీ అధికారులు స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 52 అప్లికేషన్లు స్క్రూటినీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. లోపల భారీ బందోబస్తు ఉంది. అభ్యర్థులు, పోటీ చేసినటువంటి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే, లీగల్ టీం మాత్రమే వెళ్తూ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఆమె నామినేషన్ రద్దయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రద్యుమ్ను మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఈసీకి లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో మాగంటి గోపీనాథ్కి ఏకైక చట్టబద్ధమైన కుమారుడిగా నేనే అంటూ తారక్ ప్రద్యుమ్న కొసరాజు ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖలో మాగంటి గోపీనాథ్ జూబ్లీస్ ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఆయన 2025 జూన్ 8న మరణించారు అంటూ ఆయన పేర్కొంటూ డీటెయిల్స్ రాశారు. మాగంటి సునీతగా చెప్పుకుంటున్నటువంటి ఈమె మాగంటి గోపీనాథ్ భార్య కాదు, ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉంది, ఆమె భార్యగా పరిగణించడానికి లేదు. ఆమె చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ, పొందుపరిచిన డీటెయిల్స్ అన్నీ తప్పుడు సమాచారం ఈసీకి ఎన్నికల అధికారులకు ఇచ్చారు. సో ఆమెను ప్రకటించాలి, ఆమె అప్లికేషన్ని రద్దు చేయాలి, ఎన్నికల అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలనేటువంటిది లేఖ రాశారు. నేను అందుబాటులో ఉంటాను, ఒకవేళ డైరెక్ట్గా విచారణకు రమ్మంటే నేను వస్తాను, అన్ని రకాలుగా సహకరిస్తానంటూ డీటెయిల్స్గా మొత్తం డీటెయిల్స్ రాశారు. దానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు, మిగతా లేఖ ఇవన్నీ పొందుపరిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన ఓటర్ జాబితాలో మోసాల ఆరోపణలపైన కూడా కోర్టుకు వెళ్లారు. సునీతకు సంబంధించిన ఆస్తుల వివరాలు, ఇట్లా అన్ని విషయాలు మొత్తం డీటెయిల్గా దాదాపు 2 పేజీల లేఖను రాశారు. దానికి సంబంధించినటువంటి అధికారులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. హుటాహుటిన మాగంటి సునీత ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఇక్కడికి చేరుకున్నారు. షేక్పేటకి సంబంధించినటువంటి కార్యాలయానికి రీచ్ అయ్యారు. ఆమె లీగల్ టీంతో రీచ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్ లీగల్ టీం ఇక్కడికి రీచ్ అయింది. వాళ్ళ సూచన మేరకు మాగంటి సునీత అప్లికేషన్లు పరిశీలిస్తూ ఉన్నారు. దాదాపు 4 సెట్లు ఆమె అప్లికేషన్లు ఓకే చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఓకే చేసిన తర్వాత కంప్లైంట్ అందిందా, ముందే కంప్లైంట్ అందిందా, వివరణ రావాల్సి ఉంది. ప్రస్తుతం అభ్యర్థి లోపల ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అభ్యర్థి. సో మనందరికీ తెలిసిందే మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సాధారణంగా డమ్మీ నామినేషన్ మరొక కుటుంబ సభ్యులతోనే వేయిస్తారు. కానీ ఇక్కడ కుటుంబంతో సంబంధం లేకుండా విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కుమారుడితో నామినేషన్ దాఖలు చేస్తూ బీఆర్ఎస్ అని దాంట్లో మెన్షన్ చేయడంతో అప్పటి నుంచి వార్తలు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడికి రీచ్ అయ్యారు. వారు అలిగేషన్ చేస్తూ ఉన్నారు. లేఖను, ఆమె ఇచ్చినటువంటి వివరాలు తప్పుడు సమాచారం ఉంది, ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంతో ఆర్టీవీ మాట్లాడింది, వివరణ తీసుకునే ప్రయత్నం చేసింది. నామినేషన్ ఓకే అయింది మాగంటి సునీత అనేటువంటిది లీగల్ టీం ఆర్టీవీకి చెప్పే ప్రయత్నం చేశారు. కన్ఫామ్ అయింది, నో ప్రాబ్లం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ అలిగేషన్, వాళ్ళు
ఆబ్జెక్షనబుల్గా ఈసీ ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దాన్ని కౌంటర్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం ఇదే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఉంది. సునీతకు మద్దతుగా వాళ్ళంతా లోపలే ఉన్నారు. ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తూ ఉన్నాం విజువల్స్, షామియానా వేసినటువంటి విజువల్స్. లోపల అధికారుల ముందు హాజరయ్యారు. మాగంటి సునీత ఉన్నారు, నవీన్ ఉన్నారు. కౌంటర్ ఉండేటువంటి అవకాశం ఉంది, చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అభ్యర్థిత్వానికి సంబంధించి. సో ఒక లీగల్ టీం మాగంటి సునీతకు అండగా ఉండడానికి ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా బీఆర్ఎస్ లీగల్ టీం వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు విషయం కావచ్చు, ఇంకా వివిధ కేసుల విషయంలో కావచ్చు, ప్రతిసారి పైచేయి బీఆర్ఎస్ లీగల్ టీం వస్తూ ఉంది. సో ఇక్కడ కూడా మాగంటి సునీతకు లీగల్గా ఇబ్బంది జరగకుండా, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ కాకుండా వాళ్ళు లీగల్గా మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ లివింగ్ రిలేషన్షిప్ ఉన్నందుకు కట్ చేసేటువంటి అవకాశం ఉందా, ఆమె నామినేషన్ రద్దు చేసే అవకాశం ఉందా, లేదు అంటే ఎందుకంటే మొత్తం 3 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు మాగంటి సునీత. అందులో 3 నామినేషన్లు ఒకే రీతిలో ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా, అసలు అందులో పొందుపరిచినటువంటి డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, సాధారణంగా ఎన్నికల అధికారులు పరిశీలనలో ఎలాంటి అంశాలు ఉంటాయనేటువంటిది చర్చ కొనసాగుతుంది. దాదాపు 50 పైగా అప్లికేషన్లు స్క్రూటినీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఇప్పటికీ ముస్లిం ఓట్లను చీల్చేటువంటి దాంట్లో క్రమంగా HYC హైదరాబాద్ యూత్ కరేజ్ పేరిట సల్మాన్ అనేటువంటి వ్యక్తి మైనారిటీ వర్గం నుంచి, ముస్లిం కమ్యూనిటీ నుంచి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీ వెళ్ళారు. ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపు రద్దు చేశారు. ఆయనకు సంబంధించినటువంటి నామినేషన్ని రద్దు చేశారు. స్క్రూటినీలో కొన్ని వివరాలు, బ్యాంకుకు సంబంధించినటువంటి వివరాలు, కొన్ని గతంలో ఫ్రీజ్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి బ్యాంకుల్లో అమౌంట్ ఉంది. వాటికి సంబంధించినటువంటి వివరాలను ఈ నామినేషన్ పత్రాలలో మెన్షన్ చేయలేదు, ఆయనను రద్దు చేశారు. సో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వచ్చారు కొద్దిసేపటి క్రితమే. ప్రస్తుతం అయితే నవీన్ యాదవ్, మాగంటి సునీత ఇదే ఆఫీస్లో ఉన్నారు. లోపల కాస్త ఉత్కంఠ ఉంది. నామినేషన్ ప్రక్రియ రేపు కూడా స్క్రూటినీ ఉంది, 2 రోజులు, ఈరోజు రేపు. కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ ఉంది. ముఖ్యంగా ప్రద్యుమ్న తారక్ కొసరాజు పేరిట ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన చర్చ కొనసాగుతుంది. ఆ కంప్లైంట్ని కౌంటర్ చేయడానికి బీఆర్ఎస్ లీగల్ టీం ఇక్కడ ఉంది. సో ఏం జరుగుతుందో చూడాలి. మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా అక్కడ ఉన్నారా మాట్లాడేందుకు? వాళ్ళు ఏమైనా సుముఖత వ్యక్తం చేయడం జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఇక్కడ ఎవరు లేరు, కేవలం అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వారి లీగల్ టీంతో ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. సో దీంట్లో ఆమె సంబంధించినటువంటి వివరాలలో తప్పుడు సమాచారం ఇచ్చారు. మాగంటి కుటుంబ